హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఇప్పటికే రైతు కొనుగోలు సంఘాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ అందులో చాలా మోతాదుగా అయితే కొనుగోలు జరుగుతున్నాయి. ఐకేబీ సెంటర్స్ కావచ్చు, ఇక్కడ సొసైటీ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ చాలా మోతాదులో నెమ్మదిగా అయితే కొనడం జరుగుతుంది వడ్లు. ప్రభుత్వం అలానే ఈ ఓటీపీస్ ఎప్పుడు పంపిస్తారు, అలానే వీళ్ళకు ఎప్పుడైతే వీళ్ళ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయో అయితే వేసి చూడాలి ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వం చాలామంది ఇప్పటికే బయట ప్రైవేట్లో దళారీదారులు మోసపోతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ రేట్లో అమ్ముకుంటూ కావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే, కొన్ని సందర్భాలను బట్టి, అవసరాలను బట్టి పబ్లిక్ కూడా కొద్ది వాళ్ళ మార్పులు కూడా కోరుకుంటారు. కాబట్టి దాని విషయంలో అయితే పబ్లిక్ చాలా ఇప్పటికే లాస్ అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ అడిగినా ఏంటంటే క్వింటల్కి వచ్చేసి ఒక 2,000 చొప్పున కానీ 18,000 చొప్పున కానీ అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి కొనుగోలు సెంటర్లో త్వరగా కొనుక్కొని అలానే ఈ ప్రభుత్వాలు కొద్ది ముందుకు వచ్చి వీళ్ళకి పడాల్సిన డబ్బులు కూడా తొందరగా చేసే ప్రయత్నం అయితే చేయాల్సిందిగా మేము యూట్యూబర్స్ అయితే కోరుకుంటున్నాం. అలానే ఈ రైతు భరోసా విషయంలో ఈ నెల చివరి వారంలో ఒక రైతు భరోసా వేస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే ఏమవుతుందా, ఏం చేస్తుంది అని చాలామంది ఎదురు చూస్తాను. ఎందుకంటే రైతు భరోసా మీద చాలా రైతులైతే హోప్స్ పెట్టుకొని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నారలకడం కానీ అలానే దుక్కులు దినిపేయడం కానీ ఇవైతే చేపించడం జరుగుతుంది. కానీ వీళ్ళకి సకాలంలో వరి పంట వేసే టైంలో కూడా కొద్దిగా రైతు భరోసా డబ్బులు పడితే కూలీకి కావచ్చు, మనకి ఇక్కడ కేజీలు కావచ్చు, అలాంటి సందర్భాలు ఉపయోగపడతాయని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. రైతులు డైరెక్ట్ నేరుగా వాళ్ళకి అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇలానే రైతు భరోసా విషయంలో ఒకటేసారి 2 దఫాల డబ్బులు ఇస్తారా, లేకపోతే విడతల వారికి ఇస్తారా, లేకపోతే ఎకరం మొదలుకొని 10 ఎకరాల వరకే ఎండింగ్ చేస్తారా, లేకపోతే 5 ఎకరాలకే ఎండింగ్ చేస్తారా, అలానే చాలా భూములు అయితే కన్స్ట్రక్షన్స్ అంటే మనకు అగ్రికల్చర్ కాకుండా కన్స్ట్రక్షన్స్ అయిన వాటిలో కూడా రైతు బంధు డబ్బులు పడ్డ విషయం అయితే మనకు తెలిసిందే గత ప్రభుత్వంలో. కానీ ప్రభుత్వం ఆ తప్పిదాలు చేయకుండా సమగ్ర సర్వే కూడా చేపించడం జరుగుతుంది. ఎందుకంటే సమగ్ర సర్వేలో కూడా ఇల్లు నీకు పట్టా జాగాలో ఉందా, లేకపోతే ఎంత ఇల్లు జాగాలు అయితే ఆల్రెడీ కట్ అయిపోయినాయి ఇప్పటికే గత ప్రభుత్వంలో, వీటికైతే ఇవ్వడం లేదు. కానీ కొన్ని వెంచర్స్ కావచ్చు, కొన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు, కొన్ని మీరు ఇక్కడ పెట్రోల్ బంప్స్ కావచ్చు, ఇక్కడ కొన్ని కమర్షియల్ ఏరియాస్ కూడా ఉన్నా కానీ వాటికి కూడా రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి. కాబట్టి వీటిని కూడా పరిగణనలోకి తీసుకొని అయితే ఈసారి తప్పది జరగకుండా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పేసి దానికోసే ఈ సమగ్ర సర్వే అనేది నిర్వహిస్తుందని తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎనీవే, ఖచ్చితంగా మినిమం ఒక 10 ఎకరాల వరకైనా ఈసారి రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి చాలామంది రైతులు అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ రైతులు కామెంట్ చేసినా, ఎక్కడ ఎవరిని అడిగినా కానీ ఒక 10 ఎకరాల వరకు ఎవరిని వేస్తే కానీ మంచిదే అని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% రైతు బంధు డబ్బులను అయితే జమ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఏమాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అలానే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.